KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. ఫీ రియంబర్స్మెంట్ బకాయిలను అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి జనసేన నాయకులు అయితే ఈ రోజు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. మనతో పాటు రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి గారిని కోరేది ఏమంటే గత ప్రభుత్వం చేసిన తప్పు మేమేం చేయాలని అంటుర్రు, అది కరెక్ట్ కాదు. గత ప్రభుత్వం ఏదైతే 7,000 కోట్ల అప్పు ఉందో అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్న 4,000 కోట్లు, దాదాపు 11,000 కోట్లు యాజమాన్యం చెల్లించాలి. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. విద్యార్థులకు అండగా ఉండే బాధ్యత ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారిదని నేను తెలియజేస్తున్నాను. ఎక్కడ కూడా కాలేజ్ యాజమాన్యం కూడా ఏం చేస్తుందంటే పిల్లల సర్టిఫికెట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళినా కానీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు ఫర్దర్ ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళడానికి అక్కడనే ఆగిపోవడం జరుగుతుంది. అంటే మనం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క దాని మీద ఆధారపడి ఉన్నారు. మీరు ఇమీడియట్గా అయినంత వరకు తొందరగా ఆ బకాయిలు యాజమాన్యం చెల్లించాలని మీ ద్వారా తెలియజేస్తారు. అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్న ఆంధ్రాలోనే ఫీ రియంబర్స్మెంట్ ఇంకా విడుదల చేయలేదు, అలాంటిది వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు అయితే అంటున్నారు. దాని మీద నేను మీకు ఒకటే చెప్తున్నా, 2025 నుంచి 26 వరకు చెల్లించడం జరిగింది. 3 నెలలు 3 విడతల వారిగా. అదొకసారి తెలుసుకోమని కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నా. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులని తీరుస్తుర్రు. అక్కడ ఏమీ డెవలప్మెంట్ లేదు. దాని మీదనే వాళ్ళు కష్టాలు పడుతుర్రు. వాళ్ళని అనే రైట్ వీళ్ళకి లేదు. ఎందుకంటే ఇక్కడ రెవెన్యూ జనరేట్ అయ్యే రాష్ట్రం ఇది. రెవెన్యూ జనరేట్ లేని రాష్ట్రం అది. మనం ఇవన్నీ అర్థం చేసుకొని మాట్లాడాలి. తల్లున్నోడు ఎవడు మాట్లాడాడు, తల్ల లేని వాళ్ళు మాట్లాడతారు, తల తిక్క మనుషులు మాట్లాడతారు. ఆలోచించి మాట్లాడాలి. 2 రాష్ట్రాలుగా విభజించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్లో భాగస్వామైన పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని కష్టాలు పడుతుందో అది చూడాలి. ఇక్కడ మీకు రెవెన్యూ జనరేట్ అయినప్పుడు రాష్ట్రం విడిపోయేటప్పుడు నికరం ఏదైతే లబ్ధిలో ఉన్న రాష్ట్రాన్ని ఏదైతే అమౌంట్ మనకు ఉన్నదో అది కూడా పోయి అప్పుల పాలు చేసిన ఘనత మీది. అది బీఆర్ఎస్గా అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి. మీరు మాట్లాడే హక్కే లేదు. అక్కడ ఏమి లేని రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయడం ఎంత కష్టపడుతుందో మీకు తెలిసిన విషయమే. వాళ్ళు కూడా 25 to 26 ఒక సంవత్సరం బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. గత బకాయిలు కూడా చెల్లిస్తారు స్టెప్ బై స్టెప్. ఇక్కడైతే ఏవి లేవు కదా. 3 ఏళ్ళు వీళ్ళు బకాయిలు పెట్టిరు, 7 ఏళ్ళు వాళ్ళు 10 ఏళ్ళ బకాయిలు చెల్లించాలి. ముఖ్యంగా జెన్జీ ప్రొటెస్ట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు కదా. ఈ రోజు కూడా మనం ఇక్కడ చూసుకుంటే చాలా మంది జెన్జీలే ఉన్నారు. దీనిపైన మీ ఉద్దేశం? నేను జెన్జీ అంటే మొన్న ఏదైతే ఢిల్లీలో జరిగిందో, నేను ఆ ఎగ్జామ్ గురించి అనేది ఒక పార్ట్, ఆ యువత ఆవేశం అనేది ఒక పార్ట్. దాంట్లో కొన్ని దుష్ట శక్తులు చేరడం జరిగింది. రాజకీయ నిరుద్యోగులు చేరడం జరిగింది. రాజకీయ నిరుద్యోగులు అంటే వాళ్ళు రాజకీయంగా ఓడిపోయిన తర్వాత ఆ ఒక్క జెన్జీ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మన ప్రధానమంత్రి గారిని ఏ రకంగా తిట్టిరో మీకు అందరు తెలిసిన విషయం. నేను ఏమంటా అంటే ఒక అంశాన్ని తీసుకొని మీరు ఇంకో అంశానికి ముడిపెట్టవద్దు. జెన్జీ అనేది ఈ దేశానికి రేపటి పౌరులు మీరే. ఈ దేశాన్ని కాపాడే బాధ్యత మనదే. సో మనమే ఈ రకంగా మాట్లాడితే ఒక్కోడు అంటాడు అందులో ఆఫ్ఘనిస్తాన్ చేస్తా, ఒక్కోడు అంటాడు బంగ్లాదేశ్ చేస్తా, ఒక్కోడు అంటాడు నేపాల్ అంటాడు. అంటే ఎక్కడ పోతున్నాం మనం? ఆ సబ్జెక్ట్ ఏంది, అక్కడ మాట్లాడే విధానం ఏంది, అక్కడ జరిగింది నీట్ పరీక్ష గురించి అంతవరకు మాట్లాడాలి. అంతేగాని కొంతమంది దుర్మార్గులు, కొన్ని శక్తులు చేరి మన ప్రధానిని ఆ రకంగా మాట్లాడినందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అటువంటి వ్యక్తులు ఈ దేశంలో ఉండే అవసరమే లేదు. వాళ్ళని పంపించేయాలి. జెన్జీలు మాట్లాడిన విషయం కాదు. జెన్జీలు మాట్లాడింది వాళ్ళు ఎంతవరకు నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడారు. అందులో కొంతమంది దుష్ట శక్తులు చేరి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా ఇబ్బందికరమైనది. అదొక హిందూ మతాన్ని కీర్చపరిచిన విధంగా కొంతమంది అంటే రాజకీయ నిరుద్యోగులు ఆడ పార్టిసిపేట్ చేసింది. మిగతా వాళ్ళ గురించి మేము పోదలుచుకోలేదు. నీట్ పరీక్ష గురించి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆంధ్రాలో చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఉంది కదా, మీరు ఇక్కడ ఈరోజు జనసేన మాత్రమే ఇక్కడ మీరు ధర్నా చేస్తున్నారు. మీతో అంటే బీజేపీ కూడా కలిసి ఎందుకు చేయట్లేదు అంటారు? అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన అక్కడ అలయన్స్లో ఎన్డీఏలో భాగం ఉంది. ఇక్కడ కూడా కొంచెం సమయం పట్టవచ్చు. మేము మాత్రం ఈ యొక్క ఫీజు రెగ్యులమెంట్ మీద మేము మాత్రం దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజులు కలిసి రావచ్చు, దానికి ఇబ్బంది. అంటే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కూడా చాలా చేసింది ధర్నాలు ఇట్లనే. ఇంతవరకు అయితే ఫీ రియంబర్స్మెంట్ అనేది విడుదల కాలేదు. ఇప్పుడు మీరు చేస్తే ఏదైనా జరుగుతుందని అనుకుంటున్నారా? అంటే ప్రయత్నం చేయడం తప్పు లేదు. ఎవరైనా ప్రయత్నం చేయాలి.
కానీ బీఆర్ఎస్ చేసే హక్కు లేదంట నేను. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు 7,000 కోట్లు అప్పులు చేసిపోయింది. ఆ 7,000 కోట్లు వాళ్ళు నిజంగా కరెక్ట్ కట్టి ఉంటే ఈరోజు 4,000 కోట్లు వీళ్ళు అప్పు చేసిర్రు. అది ఏదో జరిగేది. వాళ్ళు 7,000 కోట్లు, వీళ్ళు 4,000 కోట్లు, 11,000 కోట్లు అప్పులు చేసి ఈరోజు యువతని ఇబ్బంది పెడుతుంది. ఎవరైతే చిన్న చిన్న కుటుంబాలు ఉంటాయి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, వాళ్ళు చదువుకోవడానికి ఉపయోగపడే ఈ యొక్క ఫీజు రివల్మెంట్ అనేది ఉంది. అప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచించి ఈ యొక్క పథకాన్ని ముందు తీసుకొచ్చారు. ఇక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా బయటికి వెళ్ళొద్దు, ఇక్కడనే చదువుకోవాలనేది గొప్ప సంకల్పంతో పెట్టిన స్కీమ్ ఇది. దీన్ని ఈ రకంగా తుంగలో దొక్కుతున్నాయి ఈ ప్రభుత్వాలు. నేను ఏమంటా అంటే ఉచిత హామీలు ఇవ్వకండి, ఇస్తే దాన్ని అమలు చేసేలాగా ప్రయత్నం చేయండి. అంతేగాని ఓట్ల లబ్ధి గురించి మీరు సీట్లలో కూర్చోవడానికి ఈ రకమైన ప్రొపగండా చేసుకుంటూ మీరు పబ్బం గడిపితే కరెక్ట్ కాదు. ఈ జనరేషన్ మారింది, రాబోయేది ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారని మీ ద్వారా తెలియజేస్తుంది. ఒకవేళ ప్రభుత్వం కనుక మీ డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే ఫర్దర్గా ఏం చేయబోతుంది? మేము రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ జాగృతి చేస్తాం. ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు వాళ్ళందరితో కలిసి ఈ యొక్క సమస్యని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం.